హాయ్ స్టూడెంట్స్, రేపటితో విజయ అకాడమీ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో త్వరలోనే మనం 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. సో ఎన్ని సంవత్సరాలు విజయ అకాడమీ నడుస్తుందని, ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని ఐఓసిఎల్ నుంచి బయటకు వచ్చే రోజు నేనైతే అస్సలు ఊహించలేదు నిజం చెప్పాలంటే. సో రీసెంట్ ఇయర్స్లో వాట్ ఎవర్ ద సక్సెస్ ఐ గాట్, అది నేను ప్లాన్ చేసింది కాదు, నేను ఊహించింది కాదు. మోర్ దాన్ సక్సెస్, ద అమౌంట్ ఆఫ్ రీచ్, విజయ అకాడమీ అనే పేరుకున్న రీచ్కి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు చెప్పే సందర్భం రాలేదు. రీసెంట్ సమ్మర్కి నేను మామూలుగా ఎవ్రీ 6 monthsకి ఒక 1 week ట్రిప్ వెళ్ళి వస్తూ ఉంటాయి ఎక్కడో ఒక చోటుకి ఫర్ ఎ బ్రేక్. నాకు అలాగే అశ్వినికి కూడా ఇల్లు ఆఫీస్ తప్ప వేరే ప్రపంచం ఏమీ తెలీదు. సో తనకు కూడా ఒక బ్రేక్ లాగా ఎవ్రీ 6 monthsకు అట్లా ప్లాన్, అంటే డిపెండ్స్ ఆన్ లీవ్ షెడ్యూల్, లాంగ్ వీకెండ్ ఎక్కడుంది అనే దాన్ని చూసి ప్లాన్ చేస్తూ ఉంటాను. సో అలా సమ్మర్లో ఊటీ వెళ్ళినప్పుడు ఊటీలో కూనూరు అని ఒక చిన్న ఊరు ఉంటుంది, కూనూరు. అక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది అనమాట. సరే అని ఆ కూనూరుకి వెళ్ళి ఒక రెస్టారెంట్లో తినేసి బయటకు వచ్చినాం. బయటకు వస్తే ఒక అతను ఇట్లా బైక్లో వెళ్తున్నాడు. అప్పుడే జస్ట్ అట్లా బయటకు వచ్చినాము, ఐస్ క్రీమ్ తింటున్నాం కప్పు అంటే పేపర్ కప్లో ఐస్ క్రీమ్ తింటున్నాం. బయట రోడ్ మీద నించునే ఓ బైక్ ఇట్లా వెళ్తూ సడన్గా ఆగి నా దగ్గరకు వచ్చి, మీరు విజయ అకాడమీ సార్ కదండి సార్ అని అన్నాడు. అవును అన్న, అసలు ఎట్లా నువ్వు బైక్లో పోయేవాడు ఎట్లా చూసినావు నన్ను అంటే, ఏమో సార్ అట్లా గుర్తుపట్టినా అని అన్నాడు. సరే ఏం చెప్పు అని, పిఎల్ ఎప్పుడు వస్తుంది అది ఇదని మాట్లాడు. అసలు మనం ఎక్కడున్నాము అంటే ఒక సడన్ షాక్ నాకు యాక్చువల్గా. ఇప్పుడు ఎక్కడుంది కూనూరు అంటే, ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల ఎలివేషన్లో, ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 1000 కిలోమీటర్లు ఉంటుందేమో దగ్గర. సో అంత దూరం వెళ్ళినప్పుడు సడన్గా ఒకడు ఆపి విజయ అకాడమీ సార్ అన్నప్పుడు చాలా షాకింగ్ అనిపించింది. సరే అంత మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నా ఇక్కడ అంటే, నేను ఈసీఈ బ్రాంచ్ సార్, ఇక్కడే బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేస్తున్నాను అన్నాడు కూనూరులో. ఈసీఈ వాడు నన్ను కూడా గుర్తుపట్టడమే కాదు, వాడు ఈసీఈ అయి ఉండి బైక్లో పోతుండగా చూసి గుర్తుపట్టిండంటే అసలు ఇప్పటికీ నేను కొంచెం షాక్లోనే ఉన్నా, వాడు ఎలా గుర్తుపట్టిండబ్బా నన్నని. సో అతనికి పిఎల్ అయితే వచ్చింది, 1:1లో సెలెక్ట్ అయ్యిండు. వచ్చిన తర్వాత కూడా మెసేజ్ చేసిండు, నేనే సార్ మిమ్మల్ని కూనూరులో కలిసింది అని. అట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొన్ని. ఇంకోటి ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగేది ఎప్పుడు కూడా లక్కీగా నా ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడే జరుగుతాయి. సో దట్ నా ఫ్యామిలీ కూడా ఓకే, వీడు గవర్నమెంట్ జాబ్ మానేసి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నా కూడా మంచి పేరైతే సంపాదించినాడు అనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా వస్తుంది. అది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది వాస్తవానికి నాకు చెప్పాలంటే. సో అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ భలే ఆశ్చర్యం. ఒకరోజు నేను అట్లనే ఆ ముందు 6 months ట్రిప్కి కంచి టెంపుల్ ట్రిప్ ఒకటి వేసాను. దాంట్లో కంచి వెళ్ళాం. కంచిలో కూడా ఒక పెద్ద టెంపుల్ వెళ్ళాం. టైంకి గుర్తు రావట్లేదు, విష్ణు టెంపుల్ పేరు, అదే బంగారు బల్లి ఉంటుంది కదా. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంది. నైట్ 8 o'clock రాత్రి వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పెద్ద క్యూ ఉంటుంది ఒకటి, ఈ గ్రిల్స్ లోపల క్యూ ఉంటుంది కదా, ఆ గ్రిల్స్ లోపల ఉన్నారు జనాలు. మేము ఆ క్యూ జాయిన్ అవ్వడానికి నడుచుకుంటూ వెనక్కి వెళ్తున్నాము. క్యూలోంచి ఒకడు విజయ అకాడమీ సార్ అని నడిచిండు కంచిలో. అప్పుడు కూడా షాక్, నేను నా ఫ్యామిలీ డెఫినెట్లీ చాలా షాక్ అయినా. సో అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ భలే ఆశ్చర్యం. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు నార్మల్ కలవడము, ఫోటో తీసుకోవడం, ఇది చాలా కామన్. నేను ఎక్కడికి వెళ్ళినా, హైటెక్ సిటీకి వెళ్ళినా, బేగం బజార్కి వెళ్ళినా, మూసరంబాగ్, దిల్సుఖ్ నగర్, సిటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరెవరు గుర్తుపడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అంత కామన్ అనిపిస్తుంది. కానీ అంత దూరంలో ఉన్నవాడు, నాతో ఏం సంబంధం లేని వాళ్ళు కూడా మనల్ని ఇంత రెగ్యులర్గా ఫాలో అవడం ఏంటా అని కొద్దిగా డెఫినెట్లీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఆ రీచ్ అనేది ఈ రీసెంట్ ఇయర్స్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చిన్నవి అయితే ఇంకా చాలా. ఒకరోజు నేను సినిమా హాల్కి వెళ్తే నా పక్కనే విజయ అకాడమీ స్టూడెంట్ కూర్చున్నాడు త్రూ అవుట్ ద సినిమా. నాకు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఏదైనా తింటున్నా టీ తాగుతున్నా, ఎవడన్నా స్టూడెంట్ ఉన్నాడంటే మనం కొంచెం ప్రొఫెషనల్గా తినాల్సి వస్తుంది. అదొక తెలియని స్ట్రెస్ వస్తుంది. అంత
అంతలా రీచ్ అయిపోయిందా అని భయం వేస్తూ ఉంటుంది నాకు కూడా ఒక్కొక్కసారి. సో అదన్న అంటే డెఫినెట్లీ విల్ ఎంజాయ్ దట్ రీచ్, అందులో అనుమానం ఏం లేదు. సో ఇంత రీచ్ అనేది ఎక్కువగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మనం చేసే మోటివేషనల్ వీడియోస్ కానీ. నేను ఒకటి నమ్ముతానండి, బేసిక్గా మనిషి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేడు. అంటే ఎటు వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ కూడా కాదు, దాంట్లో ఏ సంబంధం లేని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నా కూడా ఈ పని అనేది ముందుకెళ్ళదు అనేది నేను బాగా నమ్ముతా. చాలా వీడియోల్లో చెప్పాను ఈ విషయం. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళని ఏం చేయలేము మనము, వాళ్ళంతటా వాళ్ళు వేరే దాని మీద డైవర్ట్ అవ్వడం తప్ప ఆ ఐడియా అనేది వాళ్ళ మైండ్లో ఉన్నప్పుడు ఏం చేయలేరు అనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను. ఏదన్నా క్లారిటీగా మనం ముందుకెళ్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒకటేదో ఇన్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించింది ఏం జరుగుతుందా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది మీ ఇంట్లో, స్టిల్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ప్రిపరేషన్. సో అంటే దేనికి లైఫ్లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉంది ఉన్నప్పుడు మనం ఏ పని చేయబుద్ధి కాదు మనకు. ఆ టైంలో మన బ్రెయిన్ సరిగ్గా పని చేయదు అనేది నేను బాగా నమ్ముతాను యాక్చువల్గా. సో స్టూడెంట్స్కి కూడా ఏ సిచ్యువేషన్స్లో ఏ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏ జాబ్ చేయాలని కానీ, దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇలా చాలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు ముందుకెళ్ళలేరు అనే బాగా నమ్మే నేను చాలా విషయాల్లో కూడా స్టూడెంట్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూనే వస్తూ ఉన్నాను. సో దానివల్ల కూడా స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా చదవ, చాలా విషయాల్లో చాలా క్లారిటీ అయితే తెచ్చుకున్నారనుకుంటున్నాను. దీనికి పాస్ట్లో చూసుకుంటే మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కానీ కరెంట్లీ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎందుకంటే నేను ఎప్పుడు కరెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టే చెప్తూ ఉంటాను కాబట్టి. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఏడబ్ల్యూ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదనేది తెలుసు. ఏఈ ఎగ్జామ్ తీసుకుందాం. ఏఈ ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలియదు ఇంకా. ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఏడబ్ల్యూకి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేరు, గమనించండి మీరు కావాలంటే. ఏఈ రాదు, టీపీబీఓ రాదు అని డిసైడ్ అయిన వాళ్ళు చదువుతూ ఉండొచ్చు, ఆరు వదిలేసి ఉండొచ్చు కంప్లీట్గా. అంటే ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. బట్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది చూసారా, వస్తుందేమో అని, అది మిమ్మల్ని చదవనీదు. లేదా అది వచ్చినా చదువుతా అనేవాడు కూడా చదవచ్చు, అక్కడ ఒక క్లారిటీ ఉంది వాడికి. కానీ వస్తుందేమో అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది చూసినారా, అది మిమ్మల్ని చదవనీదు అంత ఈజీగా. సో మీ అంతటి మీరు మోటివేట్ తెచ్చుకుని డైవర్ట్ అవుతూ చదవాలి తప్ప. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది చాలా ప్రమాదమైన స్టేట్ యాక్చువల్గా, ఏమి చేయలేదు మనిషిని. సో ఆ స్టేట్లో ఉంచకుండా ఉండడానికి నా వంతు నేను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను. సో స్టూడెంట్ కూడా నా నుంచి అవసరానికి మించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. మొన్న నైట్ 10 గంటలకు ఒకటి ఫోన్ చేసిండు, సార్ ఏఈడివి ఎప్పుడు వస్తుంది సార్ అని. సో అది లిమిట్కి మించి నా దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి కోపం వస్తుంటుంది, ఒక్కొక్కసారి ఓకే ఈ రీచ్ స్టూడెంట్ వల్లే వచ్చింది కదా అనిపిస్తూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఈ 7 సంవత్సరాల జర్నీ, స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఆదరణ, ఇవన్నీ చాలా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది డెఫినెట్లీ. అదే మోర్ దాన్ ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవ్వడం కంటే కూడా ఇంత పేరు రావడం, ఇంత మంచి పేరు రావడం, జస్ట్ రీచ్ రావడం అనేది కాదు. కానీ సో విజే అకాడమీ సారు మంచివాడు, జెన్యూను, ఇట్లాంటి ఒక మంచి పేరు తెచ్చుకోవడము చాలా కష్టం. చిరుత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మంచివాడైతే 1000 ఇన్సిడెంట్లో ప్రూవ్ చేసుకోవాలి, అదే చెడ్డవాడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదండి సార్ అని. సో అట్లా రీసెంట్ నాగేశ్వరి రంగబలి సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, నువ్వు 30 సంవత్సరాలు మంచి చేసి లాస్ట్లో ఒక నింద పడితే నువ్వు చేసిన మంచినంతా మర్చిపోయి ఆ నిందని 10 మందితో చెప్పుకుంటారు, అదే రై సమాజం అని ఒక డైలాగ్ ఉంటుంది. సో అట్లా ఒక మనిషి లాంగ్ టర్మ్లో అలా ఒక మంచి పేరు సంపాదించడం అనేది డెఫినెట్లీ చాలా కష్టం ఈ రోజుల్లో. సో వాట్ ఎవర్ నేమ్ దట్ అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని చెప్తున్నాను. సో ఇదంతా ఎందుకు సార్, ఇదంతా మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఇక జనరల్గా మనం ఇది షేర్ చేసుకునే ఇన్సిడెంట్ జనరల్గా రాదు. అండ్ షేర్ చేసుకునే మనుషులు కూడా నాకు తక్కువ. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నా ఫ్యామిలీ, నాకు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్, ఇంతే నా లైఫ్. ఇక నాకు రిలీఫ్ అంటే సినిమా, అప్పుడప్పుడు ఏదైనా 6 మంత్స్కి ఒక టూర్ వేయడం, ఇంతే. ఇంతకు మించి నేను ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, ఒక్కొక్కసారి నాకు బోర్ కొట్టినప్పుడు కూడా నేను మీతోనే మాట్లాడతాను యాక్చువల్గా. ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా. నాకు బోర్ కొట్టినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఊరికే లైవ్కి వచ్చి మాట్లాడుతూ ఉంటాను, ఊరికే యూట్యూబ్ వీడియో చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక నా ప్రపంచం ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు.
ఇంతకంటే బెటర్ ప్రపంచం ఉందన్నా అది చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రస్తుతానికి చెప్పాలంటే. ఓకే, సో వాట్ ఎవర్ ఐ టోల్డ్ జెన్యూన్లీ నాకు అనిపించింది చెప్పాను. ఓకే, సో వన్స్ అగైన్ ఇంత ఆదరణ ఇచ్చినందుకు ఇన్స్టిట్యూట్ సక్సెస్ కంటే కూడా విజయ్ అకాడమీకి ఉన్న రీచ్కి డెఫినెట్లీ నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. చాలామంది వాళ్ళ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ సజెషన్స్ కానీ, కెరీర్ రిలేటెడ్ సజెషన్స్ కానీ చాలా విషయాలు నాతో పర్సనల్గా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో నన్ను అంత నమ్మి నా సజెషన్కి అంత వాల్యూ ఇచ్చినందుకు, ఆ పొజిషన్లో నన్ను పెట్టినందుకు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ప్రతి సంవత్సరం మనం ఏదైతే ఆఫర్ లాంచ్ చేస్తూ ఉంటామో అందరికీ తెలిసిన ఆఫరే, బట్ జస్ట్ మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, సో ఆఫర్ ఏంటంటే మనం జనరల్గా సంవత్సరానికి ఒకే ఒక్క రోజు ఇస్తాం లైఫ్ టైం ఆఫర్ అనేది. ఓకే, సో మళ్ళీ ఫ్యూచర్లో ఈ ఆఫర్ అనేది పెట్టం, అందరికీ తెలుసు. పెట్టము అని చెప్పి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నేను 7 సంవత్సరాలుగా ఎక్సెప్ట్ యానివర్సరీ తప్ప మళ్ళీ ఈ ఆఫర్ అనేది ఇవ్వను. సో ఇది ఇవ్వడానికి కూడా చాలా ప్లానింగ్ ఉంటుంది యాక్చువల్గా ముందే, అందుకే తర్వాత ఇవ్వలేము కూడా. సో వాట్ ఎవర్ ఈ 3 డేస్లో వచ్చిన మనీని నేను ఒక చోట ఇన్వెస్ట్ చేస్తా. ఆ ఇన్వెస్ట్ చేసిన మనీతో ఈ రిమైనింగ్ సర్వర్ బిల్ కడతా. ఎందుకంటే లైఫ్ టైం అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ చూస్తారు కదా, వాళ్ళ రిలేటెడ్ సర్వర్ బిల్ ఎక్కువ వస్తుంది. సో జనరల్గా తక్కువకి ఇవ్వలేము, బట్ లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి దానికి. సో అట్లా ప్లాన్గా చేస్తా. అందుకనే ఈ పర్టికులర్ రోజులు తప్ప మిగిలిన రోజు నేను ఇంతకంటే తగ్గించలేని పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకే, సరే వాట్ ఎవర్. సో సివిల్ లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ జనరల్గా 14,160 రూపీస్ ఉంటుంది. ఈ 3 డేస్ 14, 15, 16 ఈ 3 రోజులు కూడా మీకు ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది 10,000 ప్లస్ జిఎస్టీ 11,800కి వస్తుంది. దీంతోపాటు మీకు పెన్ డ్రైవ్ కూడా వస్తుంది. సో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, పేమెంట్ చేసినటువంటి వాళ్ళు నాకు ఈ వాట్సాప్ నెంబర్కి మీ కంప్లీట్ అడ్రస్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్ అన్నీ పంపించండి, కొరియర్లు మిస్ అవ్వకుండా. ఓకే, వీలైతే 2 ఫోన్ నెంబర్లు అయినా పంపించండి. ఓకే, యాక్టివ్గా ఉంటే పర్వాలేదు. సో ఈ నెంబర్కి మీ కంప్లీట్ అడ్రస్ అనేది పంపించండి. అలానే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా జస్ట్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఓల్డ్ ఆర్ కరెంట్ స్టూడెంట్స్ జస్ట్ అప్గ్రేడ్కి అయితే వితౌట్ పెన్ డ్రైవ్ 9,000 రూపీస్కి ఇస్తాం. దిస్ ఈజ్ ఆల్సో ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే, సో ఇది నేను ఇవ్వగలిగినటువంటి బెస్ట్ ప్రైజ్. సో త్రూ అవుట్ ద ఇయర్ ఇవ్వలేను కాబట్టి ఒక్కరోజే నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాను దీనికి సంబంధించినంత వరకు. సో అప్గ్రేడ్కి 9,000, బట్ దీంట్లో మీకు పెన్ డ్రైవ్ అనేది రాదు. సో విజయ్ అకాడమీ యాప్లో రిజిస్ట్రేషన్ అనేది తీసేయడానికి కారణం ఏంటి అంటే, గూగుల్ వాళ్ళు ప్రతి యాప్ మీద 15% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అది అన్ని యాప్లు డిటెక్ట్ అవ్వలేదు ఇంకా. అన్ఫార్చునేట్లీ నా యాప్ డిటెక్ట్ అయింది వాళ్ళ రేడార్లో. సో అలా డిటెక్ట్ అయిన వాళ్ళు తప్పించుకునే ఆప్షన్ లేదు, 15% కంపల్సరీ పే చేయాలి. అది దొరకనంత వరకే యాప్స్ రన్ చేసుకుంటే వాళ్ళు ఇంకా చేసుకుంటూ ఉండొచ్చు, బట్ నాది చాలా ఎర్లీగా దొరికేసింది బికాజ్ నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో వాళ్ళు గవర్నమెంట్ కట్టే 18% కాకుండా మళ్ళీ గూగుల్కి ఎక్స్ట్రా 15% అడుగుతున్నారు. సో అది అనవసరమైన బర్డెన్ అనిపించింది స్టూడెంట్కి. సో సింపుల్గా వెబ్సైట్లో రిజిస్టర్ అయితే అయిపోతుంది కదా అని నేను వెబ్సైట్ లింక్ పెట్టాను. సో దాంట్లో కూడా ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, పేమెంట్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, ఆర్ డైరెక్ట్ దీనికే మీరు ఫోన్పే లేదా నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను, క్యూఆర్ కోడ్కైనా మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ చేయొచ్చు. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ లైఫ్ టైం తీసుకునేటటువంటి వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ, డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ వాట్ ఎవర్ సో లైఫ్ టైం వాళ్ళకు ఫ్యూచర్లో చేసేటటువంటి క్లాసెస్ యాక్సెస్ అనేది వస్తుంది. అలానే ఫైనాన్షియల్ సిరీస్ ఫైనాన్షియల్ సిరీస్ గురించి చాలా తెలిసే ఉంటుంది. త్రూ అవుట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఒక సిరీస్ నడుస్తూ ఉంటుంది మనది. అది డైనమిక్ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి. అవన్నీ యూట్యూబ్లో కూడా ఈజీగా దొరికేస్తాయి, నేనేం పెద్ద కనిపెట్టి చెప్పేవి ఏం లేవు. కానీ వెన్ వీ ఫీల్ అంటే ఫైనాన్షియల్ డెసిషన్కి మనం కాకుండా మనకు దగ్గర టైం ఉండదు ఆలోచించడానికి, ఎవరినైనా నమ్మి ఫాలో అవ్వడం బెటరు అనేటట్టు అనిపిస్తే ఒక చిన్న అడ్వైజర్ లాగా మీరు చూసి సజెషన్స్ తీసుకునేటట్టు ఒక సిరీస్ ఉంటుంది. లైఫ్ టైం వాళ్ళకు సపరేట్గా ఒక గ్రూప్ ఉంటుంది, వీజీ కొలాబరేటివ్ గ్రోత్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుంది. అది స్టూడెంట్స్ కూడా చెప్పారు, మీ ఫస్ట్ జీతం పడ్డ తర్వాత స్టార్ట్ చేస్తాను ఆ గ్రూపు అని. ఆల్రెడీ ఉన్నారు, ఒక 100 మంది దాకా ఉన్నారు దాంతో యాక్టివ్గా. సో
సో దానికి సంబంధించిన సజెషన్స్ కానీ అదొకటి ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా ప్రీమియం గ్రూప్ ఏదైతే మనం రీసెంట్గా స్టార్ట్ చేసామో సో దాంట్లో కూడా లైఫ్ టైం వాళ్ళకి కూడా యాక్సెస్ అనేది వస్తుంది. సో ఎక్స్క్లూజివ్ లైఫ్ టైం వాళ్ళకి వచ్చేదంటే ఇవి అండి బెనిఫిట్స్. సో ఫ్రీగా పెన్ డ్రైవ్ ఒకటి వస్తుంది, ఫ్యూచర్లో చేసే కోర్సెస్ యాక్సెస్ అనేది వస్తుంది, ఫైనాన్షియల్ సిరీస్లో ఒక స్పెషల్ గ్రూప్ ఉంటుంది దానికి యాక్సెస్ వస్తుంది. ఇక నార్మల్ కంటెంట్ రిలేటెడ్ యాక్సెస్ అయితే అన్ని సబ్స్క్రిప్షన్స్లోనూ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ లైఫ్ టైంకి వచ్చే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంటే ఇవి అండి. ఓకే, సో దీన్ని బట్టి ఎవరైనా లైఫ్ టైం యాక్సెస్ తీసుకోవాలనుకుంటే ఈ 3 రోజుల్లో తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాట్ ఎవర్ ద సక్సెస్ యూ హ్యావ్ గివెన్ మీ. థ్యాంక్ యూ ఆల్.